లోపల వేసుకోను గిటు కూసు లేకుంటే యా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ సెషన్ వన్ ఇస్ విజ్డమ్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ. నేను మమత. సో ఈ రోజు ఈ సెషన్ కి జూమ్ ద్వారా హాజరైన మాస్టర్స్ అందరికీ, అలాగే ఈ సెషన్ ని వన్ ఇస్ విజ్డమ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఈ సెషన్ ని 41 days జరుపుకుంటున్నాము. సో అందులో భాగంగానే మనం ఈ రోజు డే 7 లో ఉన్నాము. సో ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ 41 days మనం మెడిటేషన్ గురించి, ఈ స్పిరిచువల్ సైన్స్ గురించి వివిధ మాస్టర్స్ ద్వారా వివిధ కోణాలలో ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం. సో నేను ఈ 41 days అద్భుతమైన మాస్టర్స్ ని తీసుకొచ్చి మీకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మీరందరూ కూడా ఈ విజ్డమ్ ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ మనం సెషన్ లోకి వెళ్ళిపోదాము. సో ఈ రోజు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు సునీత మేడం, ఆదిలాబాద్ నుండి. సో మేడం వచ్చేసి గత 13 సంవత్సరాల నుండి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. మేడం అనారోగ్య సమస్యల కారణంగా ధ్యానంలోకి రావడం జరిగింది. సో మెడిటేషన్ చేస్తే ఆరోగ్యం కంప్లీట్ గా క్యూర్ అవుతుందా, సో అనారోగ్య సమస్యలు తగ్గుతాయా, అసలు ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి మేడం దీనిపైన డీప్ గా తెలుసుకోవడం జరిగింది. సో మెడిటేషన్ ద్వారా ఎలా ఈ సమస్యలు తగ్గుతాయని, సో ఆ విషయాన్ని, ఆ సబ్జెక్ట్ అంతా తెలుసుకుని డీప్ గా ధ్యాన సాధన చేసి కొన్ని సంవత్సరాల్లోనే మేడం చాలా అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణంగా బయటపడడం జరిగింది. సో మేడం యొక్క సిచ్యువేషన్ చూసి, అంటే ఆ ఆరోగ్య సమస్యల నుండి అలా బయటపడడం చూసి మేడం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెడిటేటర్స్ గా మారి వెజిటేరియన్స్ గా మారిపోవడం జరిగింది. సో మేడం తాను పొందిన ఈ లాభాలను గురువుల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఎన్నో స్కూల్స్ అండ్ విలేజెస్ తిరుగుతూ ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాగే భగవద్గీత యొక్క అవగాహన కూడా అందరికీ కల్పిస్తూ స్త్రీలందరికీ ఈ భగవద్గీత గురించి తెలుసుకోవాలి, అది వాళ్ళ జీవితాల్లో అప్లై చేసి ఆ రిజల్ట్స్ పొందాలి అన్న ఉద్దేశంతో భగవద్గీత గురించి అందరికీ తెలియజేస్తూ ఎంతో అవగాహన కల్పిస్తున్నారు మేడం. సో ఈ రోజు మేడం మనందరికీ తన అనుభవాలను పంచుతూ, అలాగే బ్రహ్మం గారి సత్య జ్ఞానాన్ని మనందరికీ అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. సో మనందరి తరపున మేడం ని హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేసుకుందాము. మేడం నమస్కారం, వెల్కమ్ టు ది సెషన్ మేడం. నమస్కారం అమ్మా. వినిపిస్తున్నామా వాయిస్ క్లారిటీగా? బాగుంది మేడం, క్లియర్. నమస్కారం. ఈ యొక్క జూమ్ సెక్షన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ జూమ్ సెక్షన్ ని కంటిన్యూగా చక్కగా 41 days చక్కగా నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్లందరినీ ఆహ్వానిస్తూ చక్కగా నిర్వర్తిస్తున్న మరి మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు. మరి మేము ఎదగడానికి, ఇంకా ముందుకు ఎదగడానికి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఒక అవకాశం వచ్చింది అంటే మనం ఎదగడానికి అన్నది మనకు గురుగారు చక్కగా వివరించారు. మరి ఏ ధ్యానం క్లాసు మనం చెప్పడానికి అవకాశం వస్తుంది అంటే అది మనం ఎదగడానికి, నేర్చుకోవడానికి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను కూడా మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సునీత, నేను ఆదిలాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నేను 2011లో ఈ ధ్యాన మార్గంలోకి ఎన్నో అనారోగ్యాలతో రావడం జరిగింది. ఎందుకంటే మనకి తెలియదు అంతకుముందు ఇంత ఉంటుంది, ఇంత జ్ఞానం ఉంటుంది, అసలు భగవద్గీత అంటే ఏంటిది, ఇది తినకూడదు, ఇది తినాలి, ఇవేవి విషయాలు మనకు అంతగా అర్థం కాక ఏదో సతమతం అవుతున్న, ఏదో జీవితాన్ని ఈడ్చుకొస్తున్న టైంలో ఎన్నో రోగాలతో బాధపడుతూ ఎన్నో హాస్పిటల్స్ అన్ని తిరిగిన తర్వాత అన్ని అనారోగ్యాలు తగ్గకపోయినా ఎంతో సఫర్ అవుతూ కుటుంబాన్ని సఫర్ చేస్తున్న టైంలో మాకు ఒక అద్భుతమైన మాస్టర్ ద్వారా, అంటే ఆయన మెడిటేటర్ కాకపోయినా నా బాధని చూడలేక ఇంత మంచి వ్యక్తికి ఇన్ని బాధలు ఎందుకు అని వాళ్ళ ఇంటి దగ్గర, కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రం ఏదైతే ఉందో అది చూసి మా ఇంటికి వచ్చి నేర్పించి అక్కడికి వెళ్ళి తీసుకెళ్లడం జరిగింది. అంటే అతను ధ్యానం చెయ్యడు కానీ నాకు చెప్పడానికి అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తర్వాత నాకు ధ్యానాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెంటర్కి తీసుకెళ్లి పరిచయం చేసిండు. అతను మా సార్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్.
తర్వాత నాకు మా సారు ఆ ధ్యానానికి తీసుకెళ్ళిన తర్వాత ఇన్ని రోగాలు తగ్గుతాయంటే ఎలా నమ్ముతాము? కళ్ళు మూసుకుంటే ఒక రూమ్ లో ఇదేంటిది ఒక కట్టె చెక్క కింద కూర్చుంటే ఇవన్నీ అపోహాలు ఉంటాయి మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో. ఎందుకంటే ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం కానీ అన్నీ తెలుసు అనుకుంటాం. ఆ టైంలో ఎవరిని నమ్మము, దాన్నే మనము అజ్ఞానము అంటాం. ఆ అజ్ఞానంలో ఏమి నమ్మము, ఎవరిని నమ్మము కాబట్టి మనకు తెలిసింది కరెక్ట్ అనుకుంటాం. అటువంటి సిచ్యువేషన్ లో నేను ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సబ్జెక్టుని బట్టి వింటూ ఉంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి మంచి విషయాలు ఉచితంగా ఎవరు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఫలితం లేదు. ఇక్కడ ఫలితం ఉంది, డబ్బు ఖర్చు లేదు అన్న ఒక మంచి భావనతో, ఒక మంచి ఆలోచనలతో మేము ఈ ధ్యాన మార్గంలోకి మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఉచితంగా ధ్యానం క్లాసులు చెప్పే ప్రతి మాస్టర్ ఎంతో పని ఉంటుంది. వాళ్ళ జాబులు చేస్తూ వాళ్ళ బిజినెస్ చూసుకుంటూ ఒక రూమ్ కిరాయి తీసుకొని ఉచితంగా ధ్యానాన్ని అందిస్తున్నారంటే దీని వెనకాల ఎంత సేవ ఉంది అన్నది మనం అప్పుడు ఆ టైంలో అర్థం చేసుకొని ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని బాగా లోతులోకి సబ్జెక్ట్ తీసుకొని అంటే ఇప్పటి వరకు మన ఇంట్లో నుంచి అమ్మ నాన్న గురువులు పంతులు ఇలా ఎవ్వరు మనకి ఇటువంటి విషయాలు ఎవ్వరు చెప్పలేదు. ఇటువంటి ఆణిముత్యాలు మనకి ఈ సంస్థలో ఉన్నాయని చెప్పి తెలుసుకొని చక్కగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి అప్పుడు నాకు రావడానికి కారణం ఏంటంటే సైనస్ ప్రాబ్లం వల్ల నేను ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. సైనస్ ఒక్కటని కాదండి, చాలా అనారోగ్యాలు ఉండేవి కానీ ఎక్కువగా సైనస్ బాగా ఇబ్బంది పెట్టేది. 4 సంవత్సరాలు టాబ్లెట్ లేకుండా చిన్న గాలికి కూడా నేను తట్టుకోని స్థితిలో మార్నింగ్ లేచా అంటే ఎన్నో తుమ్ములతో ఎంతో ఇబ్బందితో టాబ్లెట్ లేకుంటే నా జీవితమే లేదు అన్నది ఫిక్స్ అయిపోయినా నేను. అలాంటి టైంలో సైనస్ ప్రాబ్లంతోని నాకు ఈ ధ్యానం దొరికింది. ధ్యానం కంటే ముందు సైనస్ ప్రాబ్లాన్ని ఎన్నోసార్లు విపరీతంగా తిట్టుకోవడం, ఈ పాడు సైనస్ నాకే వచ్చింది, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఎవరికో రావచ్చు కదా నాకెందుకు వచ్చిందన్న అజ్ఞానమైన మాటలు ఎన్నో మాట్లాడిన తర్వాత అప్పుడు అర్థమైంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ సైనసే నాకు రాకపోతే ఈ ధ్యానం అనేది నాకు దొరకకపోతుండే అన్న ఒక జ్ఞానవంతమైన విషయాన్ని తెలుసుకోవడం జరిగింది. అంటే మనకి ఒక ప్రాబ్లం రావడం వల్లనే మనకి ఒకటి దొరుకుతుంది, ఏది జరిగినా మన మంచికి అన్న విషయాన్ని నేను అప్పుడు అక్కడ ఆ జ్ఞానం దగ్గర అర్థం చేసుకొని అంటే ఇప్పటి నుంచి మనకి ఏదొచ్చినా దాని వెనకాల ఏదో ఒకటి సత్యమో జ్ఞానమో ఏదో దైవము దగ్గర అవుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకెప్పుడు ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. ఇంకా దాని వల్ల మనం బాధపడి సిక్కై మనం అజ్ఞానంలోకి వెళ్ళి ఎనర్జీని లాస్ చేసుకోవద్దని అప్పుడే ఫిక్స్ అయిపోయినా నేను. ఆ ఫస్ట్ టైంలోనే నేను ఫిక్స్ అయిపోయినా. అంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంత డీప్ గా ప్రతి దానికి అందరు అంటూ ఉంటారు కదా ఏది జరిగినా మన మంచిగా అంటే ఆ మంచి ఏంటో ఎవరు వివరించలేరు ఇప్పటి వరకు. అది ఎలా తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే ఎలా మన మంచికి మన జ్ఞానం అవుతుంది అని ఎవరు వివరించలేక మనకెవరికి అర్థం కాలే. మరి ఇటువంటి గొప్ప సంస్థలో గొప్ప సొసైటీలో మనం ఇప్పుడు రావడము, అటువంటి గురువుని పొందడము, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు, అమ్మకి ఎన్ని కోటి వందనాలు పెట్టినా తక్కువే. ఇటువంటి సంస్థలోకి మనం రావడం అనేది మన అదృష్టం. మరి ఇటువంటి గొప్ప గురువుని పొందడం కూడా మన లక్ కాబట్టి మరి ఇటువంటి జ్ఞానాన్ని మనకెప్పుడు ఎవరు వివరించి చెప్పని జ్ఞానాన్ని మనకి ఈ సంస్థలు వివరించి చెప్పి మామూలుగా ఉన్న మనల్ని మనీ మాన్యాలుగా తయారు చేస్తున్నారు జ్ఞానం రూపంలో. అటువంటి టైంలో నాకు చక్కగా ఈ ధ్యానం దొరికి చక్కగా నేను అన్ని రోగాలనండి ఒక సైనస్ ప్రాబ్లాన్ని ఎలా అంటే ఇది ఏ టాబ్లెట్ లేకుండా తగ్గుతుందట. ఒక ధ్యాన మందిరాన్ని ఒక పిరమిడ్ని ఆశ్రయిస్తే మాత్రమే సరిపోతుంది, 2 టైంలు ధ్యానం చేస్తే సరిపోతుంది, శాకాహారిగా ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదు అన్నప్పుడు అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని ఏ రోజైతే ధ్యానంలోకి రావడం జరిగిందో ఆ రోజే నేను శాకాహారిగా మారడము, 2 టైంలు ధ్యానం చేయడము. మరి ఇందులో ఏముంది, ఎట్లా తగ్గుతుంది అన్నది ఒకటి తెలుసుకోవడం కోసం నేను బాగా పట్టుదలతో ధ్యానం చేసేదాన్ని. ఇందులో ఏముందో తెలుసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చెప్తున్నారు కదా ఇందులో ఇది ఉంది, టాబ్లెట్ అవసరం లేదు, సూది అవసరం లేదు, గోళీ అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు అంటున్నారు. ఇవన్నీ తిరగడం అయిపోయినాయి, చేసుకోవడం అయిపోయింది. ఇవన్నీ హాస్పిటల్ అన్ని తిరిగిన తగ్గనిది ఏమీ అవసరం లేదు
లేకుండా కూడా తగ్గుతుంది అని అన్నప్పుడు ఏం ఏం జరుగుతుంది, ఏముంది దీంట్లో అని తెలుసుకోవడం కోసము శ్రద్ధ పట్టుదలతో కసితో నేను అన్ని ఫంక్షన్లు మానేసి చుట్టాల ఇళ్ళకి వెళ్ళడం అన్నింటికి మానేసి 41 days మండల దీక్ష ఫస్ట్ మనకు స్టార్టింగ్ లో ఇస్తారు కదా, 41 days మండల దీక్షని తీసుకొని ఎవరింట్లో తినకుండా చక్కగా ఎక్కడికి వెళ్లకుండా పట్టుదలతో క్రమం తప్పకుండా శాకాహారిగా ఉంటూ పిరమిడ్ని ఆశ్రయించి 41 రోజు మండల దీక్షలో పాల్గొనడానికి సిద్ధమైనప్పుడు నాకు 11 రోజుల్లోనే చక్కగా చాలా తేడా కనిపించింది. 11 రోజుల తర్వాత నాకు మా ఇంటికి ఒక మాస్టర్ వచ్చి మాకు ఇట్లా దుఃఖంలో ఉన్నాం, మా హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా లేవు అని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిసారి ఆమెకి కాస్త జ్ఞానాన్ని అందించి పిరమిడ్ని ఇచ్చి ధ్యానం చేయించడం జరిగింది నా జీవితంలో మొట్టమొదటి వ్యక్తికి. అంటే నేను చేసిన ధ్యానం 11 రోజుల తర్వాతనే. సార్ అంటాడు కదా, ఏ రోజు ధ్యానం చేస్తావో తెల్లారి ధ్యాన ప్రచారం చేయు అంటాడు. కానీ నేను 11 రోజుల తర్వాత నాకు మంచిగా అనిపించింది. ఈ మంచిగా అనిపించిన దాన్ని వెంటనే ఆమెని నాకు గురువే పంపించినట్టుగా ఆమె రావడం, ఆమెకి చెప్పినప్పుడు నా లోపల ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానందాన్ని నేను పొందిన ఆమెకు చెప్పడం వల్లనే. నేను తెలుసుకొని ఆచరించి పట్టుదలతో సాధించిన తర్వాత ఒకరికి చెప్పడం వల్ల ఎంత ఆనందాన్ని పొందుతాము అన్నది నాకు ఆ రోజు అర్థమైంది. అదే బ్రహ్మానందం అని, అదే ఆత్మానందం అని తెలుసుకొని ఇంకా చక్కగా 21 రోజు లోపల ఇంకా పట్టుదలతో తనని తీసుకొని ధ్యాన మందిరానికి వెళ్తూ చక్కగా ఇద్దరం కలిసి ధ్యాన మందిరానికి వెళ్ళి గంటన్నర ధ్యానం చేస్తూ నేను 4-5 సంవత్సరాల నుంచి తగ్గని సైనస్ ప్రాబ్లం టాబ్లెట్స్ అయినాయి, అన్నైనా ఆపరేషన్ వరకు వెళ్ళి వాపస్ వచ్చిన నేను ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళి డాక్టర్ తిట్టినా, నన్ను బెదిరించి హీనంగా మాట్లాడినా నాకు మనస్సు ఒప్పట్లేదు. సైనస్ ప్రాబ్లంకి ఆపరేషన్ కి మనస్సు ఒప్పట్లేదు. నాకు వద్దు వద్దు అని చెప్పి వాపస్ వచ్చి ధ్యానానికి దగ్గరయ్యి 21 days లోపల నా సైనస్ ప్రాబ్లంని నేను ఈ ధ్యానం ద్వారానే తక్క వేసుకున్నానండి. అంటే అంత లోతులోకి తెలుసుకోవడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో తప్పకుండా విశ్వము ప్రకృతి మనకి చక్కగా సహకరిస్తుంది అన్న అద్భుతమైన జ్ఞానాన్ని నేను తెలుసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసంతోనే మనం ఎప్పుడైతే ఒక పనిని గాని ఒక సాధనని గాని మొదలు పెడతామో ఖచ్చితంగా ఫలితం ఉంటదని చెప్పి నాకు 41 days దీక్ష ఇస్తే 21 days లోపల రిజల్ట్ వచ్చిందంటే నా లోపల ఎంత కసి ఉంది తెలుసుకోవాలి, పట్టుదలతో శ్రద్ధతో తెలుసుకొని ఇంకొకరికి హెల్ప్ చేస్తూ వారికి ధ్యానాన్ని నేర్పిస్తూ నేను ధ్యానం చేస్తూ ఇలా చక్కగా మూమెంట్ స్టార్ట్ అయింది నా జీవితంలో. ధ్యాన మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అరే చక్కగా 21 రోజుల లోపలనే ఇంత హాయిగా ఉంది, నీళ్లు తాగగలుగుతున్నా, భోజనం తినగలుగుతున్నా, నేను ఫ్యాన్ కింద ఉండగలుగుతున్నా, డస్ట్ లేదు నాకు, తుమ్ములు రావట్లేదు, బయటకు వెళ్ళగలుగుతున్నా, అన్ని క్లియర్ అయిపోయినాయి, నాకు చాలా అద్భుతం అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ధ్యాన మార్గంలోకి లోతులోకి ఇంకా వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలి అని చెప్పి ఒక 3, 4, 5 సంవత్సరాల వరకు చాలా మౌన ధ్యానాలు చేసుకోవడం, ఇంట్లోనే ఉండి ఎక్కువ ధ్యానం 3 గంటలు 4 గంటలు 5 గంటలు 10 గంటలు 12 గంటలు ఇలా పెరుగుతూ ఎన్నో రోజులు 3 రోజులు ఉపవాసం ఉంటూ 3 రోజులు లేవకుండా ధ్యానం చేస్తూ ఇలా చక్కగా 11 రోజులు మౌనం, 21 రోజు మౌనం, 41 days మౌనం, ఇలా పెంచుకుంటూ ఒక 4-5 సంవత్సరాలు ఫస్ట్ ఏకదాటిగా బాగా ధ్యానం చేసి ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాలని చెప్పి శ్రద్ధతో ఎన్నో న్యూటన్ సార్ దగ్గర కానీ రాఘవరావు సార్ దగ్గర కానీ తర్వాత చాలా మంది మాస్టర్లు మన దాంట్లో చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తే మామూలుగా కనిపిస్తారు కానీ వాళ్ళు వికసిస్తే వాళ్ళ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళ వికసిత అనేది ఎంత ఉంటుందో అర్థమవుతుంది. వాళ్ళ లోతులో జ్ఞానాన్ని తీసుకోవడానికి నేను ఎందరో మాస్టర్ల దగ్గరికి వెళ్ళి ఎందరో గురువుల దగ్గరికి వెళ్ళి మరి జ్ఞానాన్ని తీసుకొని ఒక 5 సంవత్సరాల వరకు బాగా సాధన చేసి నాలో వచ్చిన మార్పుని చూసి మా సార్ ధ్యానంలోకి రావడం, మా పిల్లలు శాకాహారులుగా మారడం, పిల్లలు కూడా ధ్యానం చేయడం, తర్వాత అత్తయ్య మామయ్య అంటే కుటుంబం మొత్తం కూడా శాకాహారిగా మారి కుటుంబం మొత్తం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, ధ్యాన మార్గంలో ఉన్నాము. అంటే మన లోపల ఇంత
మార్పు రావడానికి కారణం ఈ ధ్యానము, ఈ జ్ఞానము అని తెలుసుకొని చక్కగా ఇల్లంతా ఈ మార్గంలోకి వచ్చి మరి ఇద్దరం భార్యాభర్తలం కూడా ఈ సేవలో, ఈ ధ్యాన మార్గంలో, ఈ ధ్యాన ప్రచారంలో మరి మేము ముందుకెళ్తున్నాం. ఇలా మాకి దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత, 6-7 సంవత్సరాల తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక రోజు మా ఇంటికి రావడం జరిగింది. అలా 2-3 సార్లు వచ్చినాయి. ఫస్ట్ మొట్టమొదటిసారి రావడం అనేది ఎంత అద్భుతం అనిపిస్తుంది మనకి. అరే మా ఇంటికి కూడా గురువు వచ్చిండు అని. చక్కగా ఆ రోజు గురువు వచ్చినప్పుడు నాకు ఒకటి చెప్పిండు, మీరు ఋషికేశ్ వెళ్ళాలి ధ్యాన ప్రచారానికి అన్నప్పుడు చక్కగా మేము 20 రోజులు ఋషికేశ్ ధ్యాన ప్రచారానికి మొట్టమొదటిసారిగా అక్కడ మినీ ధ్యానమా చక్రాలు పెట్టకన్నా ముందు మేము కరోనా కంటే ముందు 2016లో అట్లా మేము 16-17లో మేము ఋషికేశ్ వెళ్ళి చక్కగా ధ్యాన ప్రచారం 20 రోజులు ఉండి చేసుకొని అప్పటి నుంచి ఇంకా అర్థమైంది ఇంకా మనం చేసేది చాలా ఉందని చెప్పి 21 డేస్ మౌనంలో కూడా మనం ఏం చేయాలి, భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అన్న లక్ష్యాన్ని తెలుసుకోవడం కోసమే అసలు నేనేం చేయాలి, ధ్యానం చేయన్నా, ధ్యాన ప్రచారం చేయన్నా, పిరమిడ్స్ కట్టించన్నా, నేను చేయాల్సిన కార్యం ఏంది, శాకాహార ర్యాలీలు చేయన్నా, ధ్యాన ప్రచారం చేయన్నా నేనేం చేయాలి, ఈ భాగంలో నేను ఎందులో పాల్గొనాలని చక్కగా తెలుసుకొని నా లక్ష్యాన్ని తెలుసుకొని చక్కగా ధ్యాన ప్రచారం చేసి ప్రతి గ్రామంకి, ప్రతి స్కూల్ కి మేము ఒక ప్లేస్ లో ఒక స్కూల్ లో మేము క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ మనకు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ సందేశాన్ని క్లాస్ యొక్క సందేశాన్ని వింటూ అతను వెంటనే నాకు ఒక సిగ్నేచర్ పెట్టి చక్కగా మ్యాటర్ రాసి గవర్నమెంట్ స్కూల్ అల్లాబాడి గవర్నమెంట్ స్కూల్ జరిగింది. అంటే మనం చేయడానికి అప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే మనం అడగలేదు కానీ వాళ్ళకు వాళ్ళు విని ఇవ్వడం అనేది ఏంటంటే ఇక్కడ మనం అడగాల్సిన పని లేదు, మనం చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతాము అన్న ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని మనం చక్కగా జీర్ణం చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది చేస్తే ఖచ్చితంగా మనం పొందాల్సింది పొందుతాం. మనకు చేయాలన్న పట్టుదల, శ్రద్ధ ఉంది కాబట్టి, చేయాలన్న తపన ఉంటే చాలు, ప్రకృతి మనతో చేపిస్తుంది అన్న సత్యాన్ని ఆ రోజు ఆ సిగ్నేచర్ వేసిన తర్వాత నాకు అర్థమైంది. అలా ఎన్నో స్కూళ్ళలో ఒక స్కూల్ అడిగితే మనకి ఇవ్వకపోతే బాధ అనిపిస్తుంది. అలాంటిది అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చెప్పడానికి అవకాశం ఇచ్చి మరి స్కూళ్ళలోనే కాదు గ్రామాల్లో కూడా చెప్పాలన్న ఉద్దేశంతో తర్వాత చక్కగా భగవద్గీతని భగవద్గీత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 2013-14 మధ్యలో బాసరలో ఆదిలాబాద్ డిస్టిక్ బాసరలో మనకి భగవద్గీతలో 700 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి 108 శ్లోకాలని చక్కగా చాలా చాలా మాస్టర్లుగా ఎదగడానికి, మామూలు మనుషులు మానవత్వంతో మాస్టర్లుగా ఎదిగి ఏ జ్ఞానాన్ని అయితే తీసుకొని అంటే ధ్యానం యోగములోకి ఎవరైతే పరిపూర్ణంగా రావడం కోసం ఏ శ్లోకాలు అవసరమో వాటిని తీసి చక్కగా వివరించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి భగవద్గీతని బాసరలో రిలీజ్ చేయడం జరిగింది. మరి అప్పుడు అక్కడ శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అనే పేరు పెట్టిండు. ఇప్పుడు అది మనకి గీతానంగా వస్తుంది. అలాంటి భగవద్గీతని రిలీజ్ చేసిన రోజు మన ఆదిలాబాద్కి జరిగింది. మరి ఆ పుస్తకం ఆ రోజు నా చేతి కిందకి వచ్చిందో అప్పుడు ఏమి తెలియలేదు కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత క్లాసులలోకి వెళ్తున్నప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటే, భగవద్గీతలోని శ్లోకాల యొక్క అంతరార్థం వింటూ ఉంటే మనం కూడా భగవద్గీత నేర్చుకోవాలి, మనం కూడా భగవద్గీత చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో అప్పుడు నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇచ్చిన ఆ యొక్క భగవద్గీతని ఓపెన్ చేస్తే గానీ నాకు అర్థం కాలేదు. అంతకుముందు ఎన్నోసార్లు భగవద్గీత చదివినా గానీ ఇది అర్థమైతే లేదని ఎన్నోసార్లు పక్కకు పెట్టడం జరిగింది. అటువంటిది పితామహ పత్రిజీ ఎందుకు మన చేతికి అందించిండో అన్నది అక్కడ అర్థం చేసుకోలేదు. తర్వాత ఆ యొక్క బుక్ ని తీసి ఓపెన్ చేస్తే అర్థమైంది, ఓహో ఇది తాత్పర్యంతో పాటు ధ్యాన వివరణ అంటే మనకి మామూలు స్థితిలో ఉన్న వాళ్ళకి 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి చదువుకున్న మామూలు ఒక స్త్రీకి కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా వివరించి ఇచ్చిండు భగవద్గీతని. అందుకే ఇది నా చేతికి ఇచ్చిండు, నేను చదవాలి, నేర్చుకోవాలన్న పట్టుదలతో చక్కగా భగవద్గీతని అర్థం చేసుకొని అంతరంగంగా దాన్ని ప్రతి ఒక్క శ్లోకాన్ని చక్కగా అర్థం చేసుకొని ఇది ప్రతి పల్లెల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి నేను దాదాపు 5 జిల్లాలండి, ఇక్కడ మనకు ఆదిలాబాద్ నుండి కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి ఇవన్నీ జిల్లాలు
ఒక 5 జిల్లాలు చక్కగా ప్రతి గ్రామానికి అంటే ఆ జిల్లాలో ఉన్న గ్రామాలన్నిటికీ మాస్టర్లకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్ని భగవద్గీతలు మేము ప్రింట్ కూడా ఆగిపోయిందండి అది మధ్యలో. అప్పుడు ప్రింట్ మళ్ళీ చేయించి మళ్ళీ బుక్స్ అన్నింటిని తెప్పించుకొని ఆ భగవద్గీత ప్రతి పల్లెలో ప్రతి స్త్రీ దగ్గర ఉండాలి, ఒక చీర కాదు ముఖ్యం అని చక్కగా వివరించి ఆ భగవద్గీత ప్రతి ఇంటికి వెళ్ళాలి, చదవాలి అని చెప్పి వాళ్ళే మాస్టర్లుగా తయారు కావాలి, భగవద్గీత చదివేలాగా అర్థమయ్యేలాగా చదివేలాగా అని మేము సప్తాలు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో సప్తాలు స్టార్ట్ చేస్తూ 6 days వాళ్ళే భగవద్గీత చదివి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు 7వ రోజు చక్కగా మొత్తం పెద్ద మొత్తంలో సప్తాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలా గ్రామాలలో సప్తాలు చేస్తూ ప్రతి గ్రామానికి వెళ్తున్నామండి. 5 జిల్లాలలో దాదాపు కొన్ని వందల గ్రామాలు తిరుగుతూ మరి ఎన్నో గ్రామాలలో ఇప్పటికి ఆ భగవద్గీత వెళ్తూ చాలా మంది చదువుతూ వాళ్ళు కూడా మంచిగా చక్కగా క్లాసెస్ చేస్తూ ఉన్నారు. అలా నేను భగవద్గీత ప్రచారాన్ని చక్కగా ప్రతి గ్రామానికి తీసుకెళ్తున్నానండి. ఇలా దీంతో పాటు మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తూ చక్కగా చాలా నాలెడ్జ్ని తీసుకున్నారు. అంటే ఇప్పుడు మనకి ఒక కుటుంబము ధ్యానం ద్వారా యోగం ద్వారా ఎంత అద్భుతంగా మారుతుంది అన్నది నా కుటుంబానికి నేనే నిదర్శనంగా తీసుకొని నేను ఎంతో జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత అలాగే మాకు ఎన్నో అనుభవాలండి. అంటే ధ్యానంలోనే కాకుండా జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవడం ఇవన్నీ చక్కగా అర్థమైంది. అప్పటి నుంచి ఇంకా ధ్యానము నేర్చుకోవడము, ధ్యానాన్ని చేయడము, జ్ఞానాన్ని పెంచుకోవడము, ఇలా క్లాసులకి వెళ్తూ క్లాసులు చేస్తూ ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ గ్రామంలలో మేమిద్దరం కలిసి వెళ్తాం. మిగతా డిస్టిక్లలో చక్కగా నేను ఒక్కదాన్ని వెళ్ళి క్లాసెస్ చేసుకుంటూ ఉంటామండి. అయితే మేము జూమ్ క్లాసులు కూడా శుక్రవారం శనివారం గ్రామాలలో ఉన్న ఒక్కొక్కరు అలా ఎవరన్నా ఒక 20-30 మెంబర్స్ అట్లా మేము జూమ్ క్లాసులు స్టార్ట్ చేసినాం. అయితే జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర అనేది ఎంతో ఉంటుంది, కానీ మనకి సినిమా రూపంలో కొద్దిగానే ఇచ్చింది. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర కాలజ్ఞానం గురించి అది జరగలేదా, అది చెప్పలేదా, ఇది మాత్రమే వింటున్నారు కానీ ఆయన ఇచ్చిన ఆత్మ జ్ఞానం అనేది మరుగున పడిపోతుందని చెప్పి చక్కగా ఆయన ఇచ్చిన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందించడం కోసం భగవద్గీతతో పాటు వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో మరి వీరబ్రహ్మం గారు ఇచ్చిన కాలజ్ఞానం ఏంది, అది అంటే కాలజ్ఞానం అంటే ఏంటిది, జరగబోయేది మనకి ఏం జరుగుతుంది, పరిణామం ఇస్తుంది. ఈ పరిణామం నుంచి తప్పించుకోవడానికి కూడా ఆయన ఆత్మజ్ఞానం కూడా ఇచ్చిండు. కాలజ్ఞానంతో పాటు ఆత్మజ్ఞానం పద్యం రూపంలో ఇచ్చిండు కానీ ఇది మరుగున పడిపోతుంది అని చెప్పి మేము జూమ్ క్లాస్ లో చక్కగా ఈ వీరబ్రహ్మం గారి ఆత్మజ్ఞానాన్ని పద్యం రూపంలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని చక్కగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా మనం వీరబ్రహ్మం గారి ఆయన ఏం చెప్పిందంటే ఏదైతే మన కాలజ్ఞానం ఉన్నదో ఆ కాలజ్ఞానం వల్ల మనకి పరిణామాలు, ఇప్పుడు మనకి 2020లో కరోనా వచ్చింది, అది మనకి ముందే చెప్పిందని అందరికీ తెలుసు. అంటే ఇది వస్తుంది అని మనకు ముందే తెలుసు, కానీ మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, జ్ఞానం తీసుకొని మనం పత్రిజీ నీడలో ఉన్నాం కాబట్టి చాలా మంది మనం ధ్యానం చేసినాం కాబట్టి మనం సేఫ్ గా ఉన్నాం. చాలా మంది ఎందరో భయంతో చనిపోయిన్లు, కరోనాతో చనిపోయిన్లు. అంటే అది దాని నుంచి కాపాడుకోవడానికి కూడా ఆత్మజ్ఞానం అనేది బ్రహ్మం గారు ఇవ్వడం జరిగింది. ఆ ఆత్మజ్ఞానం అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఒక 3 నెలల నుంచి జూమ్ క్లాసులు చేస్తున్నాము. మరి ఈ రోజు కూడా మనం కాస్త వీరబ్రహ్మం గారు మరి మనకు అందరికీ తెలిసిన విషయమే వీరబ్రహ్మం గారు భూమి మీదకి ఎలా వచ్చారు, మరి ఇవన్నీ విషయాలు మనకి తెలుసు. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అసలు వీరబ్రహ్మం గారు మరి ఎంతో కాలజ్ఞానాన్ని ఇచ్చి సమాధి అయిండు, జీవ సమాధి, మరి సిద్ధయ్య తన శిష్యుడు, ఇవన్నీ చాలా విషయాలు తెలుసు మనకి. కానీ ఇక్కడ తెలిసిన ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అసలు వీరబ్రహ్మం గారు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి, ఆయన ఎప్పుడు వచ్చిండు అంటే 1608వ సంవత్సరంలో 1608వ సంవత్సరంలో ఆయన భూమి మీదకి జన్మ తీసుకొని రావడం జరిగింది. మరి జన్మ తీసుకొని రావడానికి కారణం భూమాత. అంటే
ఆయనని ఎందుకు భూమి మీదకి వచ్చిండ అంటే భూమాత కలియుగంలో, అంటే ఇప్పుడు మనకు త్రేతాయుగంలో చూడండి, ద్వాపర యుగంలో కానీ త్రేతాయుగంలో కానీ కొందరి రాక్షసులని వధించడానికి, అంటే అందరు రాక్షసులు కాదు, ఋషులని రక్షించడానికి కొందరు రాక్షసులను వధించడానికి త్రేతాయుగంలో రాముడు దైవంగా, అంటే విష్ణుమూర్తి దైవంగా రాముని రూపంలో వచ్చిండు. ఓకే, తర్వాత ద్వాపర యుగంలో కృష్ణుడు. కానీ ఇక్కడ ఇంటింటిలో, ప్రతి ఇంటింటిలో రాక్షస గుణాలతో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ రాక్షసుల్ని వధించగలిగిండు. కానీ ఇక్కడ ప్రతి ఇంటిలో ఉన్న వారిని ఎలా వధిస్తాము? ఇంటింటిలో ఉన్న ప్రతి ఒక్కరిని వధిస్తే సృష్టి అంత నాశనం అవుతుంది అని చెప్పి అప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి భూమాత మొరపెట్టుకుంది, ఈ భారాన్ని భరించలేకపోతున్నాను నేను, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను అని చెప్పి విష్ణుమూర్తి అయిన భర్తతో మొరపెట్టుకున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, సూర్య భగవానుడు వీళ్ళ 5గురు కలిసి దీని గురించి డిస్కషన్ చేసి అప్పుడు మనకి మూల విరాట్ అయిన, ఎవరైతే మనకు మూల విరాట్ బ్రహ్మ ఉన్నాడో, వీరబ్రహ్మం గారు కాకుండా మనకి విశ్వబ్రహ్మ, గాయత్రి భగవానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానించి ఈ యొక్క సందేశాన్ని మొత్తం వాళ్ళకి అందించినప్పుడు ఆ బ్రహ్మం గారు అప్పుడు, అంటే మూల విరాట్ విశ్వబ్రహ్మ భగవానులు ఇది ఒక్కరు వెళ్ళి చేసే పని కాదు అని చెప్పి ఆయన దివ్య దృష్టితో భూలోకానికి ఏం జరుగుతుంది భూలోకంలో అని చెప్పి దివ్య దృష్టితో ఆ భగవానుడు అంటే చూడడం జరిగింది. అంటే ప్రతి ఇంటిలో దుర్మార్గుడు అంటే అలాంటి గుణాలతో, రాక్షసుల గుణాలతో ఉన్నారు కాబట్టి అందరూ మోసం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి ఇంటిలో అధర్మమే ఉంది, అశాంతి ఉంది, అధర్మం ఉంది. మరి ప్రతి ఒక్కరిని నిర్మూలించాలంటే వధించడం కాదు, మనుషుల్ని వధించడం కాదు, వాళ్ళ లోపల అజ్ఞానం అనేది ఉంది, వాళ్ళ లోపల జ్ఞానాన్ని నింపడానికి అని చెప్పి మూల విరాట్ విశ్వబ్రహ్మ అప్పుడు విష్ణుమూర్తి అంశతో వీరబ్రహ్మం గారిని సృష్టించడం జరిగింది. అంటే వీరబ్రహ్మం గారు ఒక్కరితో కాదు అని కూడా చెప్పిండు. వీరబ్రహ్మం గారితో మనం అనుకున్నామంటే సినిమా వచ్చింది, మనకు సినిమాలో వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని బోధించిండ్రు, ఇదంతా జరుగుతుంది, ఇంకా వీరబ్రహ్మం గారు చెప్పలేరా ఇది కూడా జరుగుతుందని ఇలానే ఆగిపోయినాం. కానీ మరి విశ్వబ్రహ్మ మూల విరాటు మనకి విశ్వబ్రహ్మ భగవానులు, గాయత్రి మాతలు వీళ్ళిద్దరూ కలిసి వీరు విష్ణు అంశతో వీరబ్రహ్మం గారిని సృష్టించడంతో పాటు, అంటే ఎవరెవరు వచ్చిండ్రు భూమి మీదకి వీరబ్రహ్మం గారితో పాటు శివుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, ఇంద్రుడు వీళ్ళ 5గురు కలిసి మను బ్రహ్మ, మయ బ్రహ్మ, ఇలా మనకి శిల్పి బ్రహ్మ, వీర బ్రహ్మ వీళ్ళందరూ కలిసి విశ్వబ్రహ్మ అంటే ఒక్కొక్క రూపంతో ఈ భూమి మీదకి వీరబ్రహ్మం గారితో పాటు భూమి మీదకి రావడం జరిగింది. ఒక్కతను రాలేదు, వీరబ్రహ్మం గారితో పాటు సూర్య భగవానుడు గాని మరి వీళ్ళందరూ వచ్చి ఏం చేసిండ్రు ఇక్కడ అంటే వీరబ్రహ్మం గారితో పాటు అతను మన శివుడు అంటే మహేశ్వరుడు మనకి సిద్ధప్పగా, అంటే శిష్యునిగా, వీరబ్రహ్మం గారికి శిష్యునిగా సిద్ధప్పగా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఈ గాయత్రి మాత గాని ఈ మూల విరాట్ యొక్క విశ్వబ్రహ్మ భగవానుడు, ఈ భగవానుడు తండ్రిగా, గాయత్రి మాత తల్లిగా ఈ విష్ణుమూర్తి యొక్క అంశ వీరబ్రహ్మం గారిని సృష్టించడం జరిగింది. అలా సృష్టించి అత్రి మహర్షి అనే మహామునికి ఈ చిన్న బిడ్డని అంటే వీరబ్రహ్మం గారిని అందించడం, ఆయన చేతికి అందించి వాళ్ళు అదృశ్యం అయిపోతారు. అదృశ్యం అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఒక ఆశ్రమాన్ని నడుపుతున్న ఒక ఇద్దరు గ్రేట్ మాస్టర్స్, పాపాయమ్మ గాని, ఇక్కడ మనకి పాపాగ్ని మఠం అనేది ఒకటి ఉంటుంది అక్కడ. అయితే ఆ మఠంలో వీళ్ళు ఏం చేస్తారంటే వీరభోజాయాచార్యులు గాని అలాగే వీర పాపమాంబ ఇద్దరు భార్యాభర్తలకి పిల్లలు ఉండరు. అప్పుడు ఈ అత్రి మహర్షి ఏం చేస్తాడు, వీరబ్రహ్మం గారిని అతని చేతికి అందించి ఈయనని పెంచి పెద్ద చేయండి అని చెప్పి అతనికి ఇస్తారు. అలా 12 సంవత్సరాల దాకా చక్కగా ఇతనికి అన్ని బుద్ధులు నేర్పించి
12 సంవత్సరాల లోపల వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకుని ఒక అద్భుతమైన జ్ఞానిగా, ఒక అద్భుతమైన మాస్టర్ గా ఆయన వీరబ్రహ్మం గారు ఎదుగుతాడు. మరి సిద్ధయ్యగానేమో శివుడు, అలాగే మనకి సూర్య భగవానుడేమో ఈ కలిమాయ అంటే ఎందుకు మరి వీరందరూ కలిసి రావడం అంటే వీరబ్రహ్మం గారు భూమి మీదకి ఏం చేయడానికి వచ్చిందంటే ఆత్మ జ్ఞానాన్ని, ఆ ప్రతి మనిషి లోపల కులము మతము అనేది ఏది ఉండకూడదు, కుల మతాలతో భేదాలతో ఈ అన్నింటి వల్ల ఎంతో అజ్ఞానం ఉంది కాబట్టి ఈ అజ్ఞానాన్ని తొలగించి కుల మతాలు అనేటి ఏవి లేవు అని ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి వచ్చింది కాబట్టి. కానీ ఇక్కడ భూలోకంలో కలిమాయ అనేది ఉంది. ఈ కలిమాయ వీర బ్రహ్మం గారికి అంటకూడదు అన్న ఉద్దేశంతో సూర్య భగవానుడు ఆ కలిమాయని అంటకుండా సూర్య భగవానుడి కిరణాలతో, తేజో కిరణాలతో ప్రతి క్షణము వీరబ్రహ్మం గారి చుట్టూ ప్రసరింపజేస్తూ కలిమాయని అంటకుండా ఆయన పనిని సక్సెస్ అయ్యేలాగా సూర్య భగవానుడు ఎప్పటికప్పుడు తన్ని రక్షిస్తూ ఉండేవాడు. అలాగే సిద్ధయ్య మనకి శివుడు అంటే సిద్ధయ్యనేమో అలా శిష్యుడుగా రావడం జరిగింది. 1608 సంవత్సరంలో వీళ్ళందరూ కూడా చక్కగా భూమి మీదకి రావడం జరిగింది. అంటే ఇక్కడ మనకి వీళ్ళు ప్రకృతాంబగా, గాయత్రి మాతనేమో ప్రకృతాంబగా, అలాగే విశ్వబ్రహ్మ గాయత్రి వీళ్ళందరూ కూడా ఈ తల్లిదండ్రులుగా భూమి మీదకి తీసుకొని రావడం జరిగింది. తర్వాత మనకి ఇంద్రుడు గాని, అలాగే శిల్పి భగవానుడుగా విశ్వబ్రహ్మణుడు వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయాలు, అంటే వీరు ఆత్మజ్ఞానాన్ని కాలజ్ఞానాన్ని బోధించే టైంలో వీళ్ళు నలుగురు కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తూ వీరి యొక్క కార్యాన్ని ఈ కలిమాయ అంటకుండా ముందుకు తీసుకెళ్లడానికి మిగతా నలుగురు మహేశ్వరుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు వీరికి విష్ణుమూర్తికి హెల్ప్ చేస్తూ వీరబ్రహ్మం గారు చక్కగా అందరికీ కాలజ్ఞానాన్ని అందిస్తూ ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఇలా 5గురు భూమి మీదకి రావడం జరిగింది. ఒక వీరబ్రహ్మం గారి కాదండి, వీరబ్రహ్మం గారు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశతో రావడం జరిగింది. మరి ఇది మనకు 400 ఇప్పటికీ మనకి 2024 సంవత్సరానికి వీరబ్రహ్మం గారు వచ్చి 416 సంవత్సరాలు అవుతుందండి. మరి 416 అంటే 416 సంవత్సరాల క్రితము వీరబ్రహ్మం గారు వచ్చి కాలజ్ఞానాన్ని ఇవ్వగానే మనం అందరం అదే పట్టుకున్నాం. కాలజ్ఞానం చెప్పిండు, ఇది జరుగుతుంది, ఆ పరిణామం అనుభవించద్దు అని కూడా ఆ పరిణామానికి తగ్గట్టుగా మనకి ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చింది. కానీ కాలజ్ఞానం పట్టుకున్నాం కానీ ఆత్మజ్ఞానాన్ని పట్టుకోలేము. అయితే ఆయన ఏం చెప్పిండంటే ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే ఆచరిస్తారో, నిత్యము దాన్ని పారాయణం చేస్తూ నిత్యం దాన్ని ఆచరిస్తారో కలిమాయ అంటదు. ఆ కలిమాయ నుంచి మీరు విముక్తులైతారు. ఆ కలిమాయ అంటకుండా మీరు నిత్యము ఈ జ్ఞానాన్ని పొందుపరుచుకోవాలని చెప్పి మనకు ఆత్మ జ్ఞానాన్ని కొన్ని వేల పద్యాల రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. మరి అత్రి మహర్షి ఆ యొక్క విష్ణు అంశని పొందినందుకు ఆయన ఎంతో ఆనందంతో ఆ యొక్క బాలుని చక్కగా పెంచి మరి వాళ్ళకి ఆ పాపాయమ్మ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, వీర పాపమాంబకి. వాళ్ళు కూడా 12 సంవత్సరాల వరకు పెంచిన తర్వాత చక్కగా ఆయన అన్ని ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాడు. మరి విష్ణుమూర్తి, బ్రహ్మ, మహేశ్వరుడు, ఇంద్రుడు, సూర్య భగవాన్లు ఒకటేసారి చూడండి భూమి మీదకి రావడం జరిగింది. ఇలా భూమి మీదకి వచ్చి కలిమాయ వీర బ్రహ్మం గారికి అంటకుండా వాళ్ళు రక్షణగా ఉంటూ మరి కాపాడుతూ వచ్చిండ్రు. మనకి మరి వీళ్ళు ఎవరైతే మనకి ఇంకా ఇక్కడ ఒక హరిజన కుటుంబంలో మనకి కక్కయ్య అని ఉంటాడండి. ఇతను కూడా ఎవరంటే సాక్షాత్తు యమధర్మరాజు భూమి మీదకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంత చక్కగా వివరించడం జరిగింది అంటే వీరబ్రహ్మం గారు ఇక్కడ చక్కగా ఏమని చెప్పిందంటే మనకు కక్కయ్య మిగతా దేవగణాలందరూ శిష్యులుగా వచ్చిండు. మిగతా దేవుళ్ళందరూ కూడా శిష్యులుగా వచ్చి వీరబ్రహ్మం గారికి ఈ కక్కయ్య హరిజన కుటుంబంలో పుట్టిండు. చూడండి, యముడు హరిజన కుటుంబంలో పుట్టి మరి ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడో మనకి సినిమా రూపంలో చూపించడం జరిగింది. అంటే ఒక హరిజనుడు ముట్టద్దు అన్నట్టు, అంటే కులాలు మతాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు కుల మతాల పేరు మీద ఎక్కువైపోయి వాళ్ళని చీదరించుకొని వాళ్ళని ముట్టకుండా అంటకుండా ఉన్నప్పుడు
ఆ కక్కయ్య బాధపడుతున్నప్పుడు మరి వీరబ్రహ్మం గారు చక్కగా జ్ఞానాన్ని బోధించి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆత్మజ్ఞానం వైపు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆయన ఉద్దేశం ఏంటో మరి వీరబ్రహ్మం గారు తెలుసుకున్నారు. మరి కక్కయ్యగా నీ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా మార్చాలనుకుంటున్నావు. మరి అలాంటి తరుణంలో మనకి వీరబ్రహ్మం గారు చక్కగా ఆయనకి ఏం చెప్పిందంటే, మళ్ళీ నువ్వు పుడతావు, ఇప్పుడు మాత్రం ఈ మఠానికి వెళ్ళి నీకు ఎప్పుడు సిద్ధయ్య అండగా ఉంటాడు, ఆ సిద్ధయ్యతో ఉంటూ ఈ మఠానికి వెళ్తూ చక్కగా ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఈ జన్మంతా సమాప్తమైన తర్వాత మళ్ళీ పుడతావు నువ్వు అని చెప్పి అతన్ని ఆశీర్వదిస్తాడు. అలా మరి ఇది మనకి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి 12 సంవత్సరాలలో అన్ని విషయాలు తెలుసుకుంటాడు ఆయన. తెలుసుకున్న తర్వాత ఇక్కడ మహమ్మదీయులు ఎంతో మంది ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. నంద్యాలలో కూడా ఎన్నో రాశులు 8 బస్తాల రాశుల భోజనాన్ని అండి తినమని పెడుతుంటారు. ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటారు. అన్ని పరీక్షలలో కూడా చక్కగా ఆరితేరుతూ మరి ముందుకెళ్తూ ఉంటాడు. మరి మనకి కొన్ని శ్లోకాల రూపంలో ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ శ్లోకాల రూపంలో మనకి ఏ జ్ఞానాన్ని ఇచ్చిందో మనం కొన్ని విషయాలు చక్కగా తెలుసుకుందాము. మరి మనకి రవ్వలకొండలో కూడా ధ్యానం చేస్తూ ఎంతో ఆత్మ జ్ఞానాన్ని కాల జ్ఞానాన్ని అందించడం జరిగింది. మనకి ఇంకొక విషయం ఏం చెప్పిందంటే, ఇక్కడ మనకి బ్రహ్మం గారు ఏం పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మనకి, అలాగే అష్టదిక్పాలకులు. ఒక పెళ్లి చేస్తున్నప్పుడు మీరు గమనించండి, ఒక పెళ్లి మండపంలో మనకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు పెళ్లికి అంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. షోకేష్ కి ఇస్తున్నారు, వేరే దానికి ఇస్తున్నారు. కానీ అష్టదిక్పాలకులు అంటే మనం ఎప్పుడైతే ఒక పెళ్లి మండపము అనేది స్టార్ట్ అవుతుందో, ఆ పెళ్లి మండపంలో అష్టదిక్పాలకులు అన్ని దిక్కుల నుంచి ఉన్న ఈ దేవతలందరినీ అష్టదిక్పాలకులు, ఈ అష్టదిక్పాలకులు ఆ కళ్యాణానికి వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆశీర్వదించడానికి వస్తారు అని చెప్పి మనకి చక్కగా చిన్నప్పటి నుంచి నేర్పించిండు. శాస్త్రాలలో కూడా ఎందరో యోగులు మునులు ఋషులు చెప్తూ ఉన్నారు. కానీ పెళ్లి యొక్క ప్రాముఖ్యతని అంతగా వాటికి విలువ ఇవ్వడం లేదు. ఏదో షూటింగ్ కానీ షోకేష్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఎవరెవరు మనకి హెల్ప్ చేస్తారు మరి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ అని చెప్తున్నారంటే, బ్రహ్మం గారు పంచభూతాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ఎప్పటికప్పుడు మనం ఎదగడానికి, యోగత్వాన్ని పొందడానికి మనకి హెల్ప్ చేస్తున్నారు. అష్టదిక్పాలకు దేవతలు, సూర్య చంద్రులు అంటే మనకి చెప్తూ ఉంటారు. మనకి ఇట్లా మనకు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. మనకి దాదాపు మహాసాక్షులు 18 మహాసాక్షులు ప్రతి క్షణము మనకి ఎనర్జీని ఇస్తూ మనల్ని ఏం చేస్తున్నామని ప్రతి క్షణము చూస్తూ ఉంటారు అని చెప్పి వాల్మీకి మహర్షి మనకి చెప్పడం జరిగింది. మనం చేసే ప్రతి కర్మని ఈ 18 మహాసాక్షులు అంటే ఈ అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, అలాగే పంచభూతాలు, నక్షత్రాలు, ఆకాశం ఇవన్నీ కూడా ప్రతి క్షణము ఈ మానవులందరికీ కూడా ఎనర్జీని ఇవ్వడానికి, మనం యోగంలోకి వెళ్ళడానికి వీళ్ళందరూ హెల్ప్ చేస్తారని మనకి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు మనకి నక్షత్ర లోకాల బుక్ ఉంది చూడండి, అంటే ఆ నక్షత్ర లోకాల బుక్ కూడా ఉంటుంది. మనం పైనకి వెళ్ళే నక్షత్రాలను ఆహ్వానించి వాటి యొక్క ఎనర్జీని మనం తీసుకోవచ్చు. పంచభూతాల యొక్క ఎనర్జీని, అష్టదిక్పాలకుల ఎనర్జీని, అంటే వాటిని అందరినీ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆహ్వానించుకున్నప్పుడు వీటి యొక్క ఎనర్జీ మీకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనకు ఆ విషయం తెలక, స్పృహలో లేక, వాటి ఎనర్జీని మనం పొందలేక మనము నరకంలోకి వెళ్తున్నాము, అనారోగ్యాల వైపు వెళ్తున్నాము అని చెప్పి వీరబ్రహ్మం గారు వాటి ఎనర్జీని తీసుకోమని మనకి ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని చక్కగా మరి బోధించడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తుందంటే, మతాలు, కులాలు ఇవేవి కూడా ముఖ్యం కావు, కుల మతాలకు సంబంధించి కాదు. చక్కగా మనకు అన్నింటికంటే ముఖ్యమైనది జ్ఞానమే. ఏ మనిషికైతే జ్ఞానం ఉంటుందో ఆ మనిషి ముఖ్యము అని చెప్పి మరి చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ
హరిజనుడు కక్కయ్య గురించి ఒక్కసారి తెలుసుకుందామండి. ఇతను శిష్యునిగా స్వీకరిస్తాడు అతను వీరబ్రహ్మం గారు. హరిజన కుటుంబంలో ఉండి ఇతను బ్రాహ్మణ కుటుంబంలో ఉన్నా కూడా అంటే తేడా ఏమి ఉండకూడదని నేర్పడానికి వచ్చింది కాబట్టి శిష్యునిగా స్వీకరించి వారి మఠానికి ఆహ్వానిస్తూ ప్రతి క్షణం ఆత్మ జ్ఞానాన్ని బోధించిన తర్వాత వారికి చివరి మాటలుగా ఏం చెప్తాడంటే, తర్వాత జన్మలో నీవే రాజశాసకులుగా, అంటే మీరే ఈ హరిజన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తక్కువ కులంలో ఉన్న వాళ్ళు మీరే వచ్చే జన్మలో మీరందరూ వీళ్ళందరి కోసం, మీ కులానికి సంబంధించిన వాళ్ళందరి కోసం మళ్ళీ జన్మెత్తుతావు నువ్వు. ఆ మళ్ళీ జన్మెత్తి రాజశాసనంలో రూపొందించే నేతగా నువ్వు మేధావిగా ఉడతావు, చాలా జ్ఞానిగా ఉడతావు నువ్వు. అప్పుడు జన్మ తీసుకుంటావు, నువ్వు రాజ్యాంగంని రూపొందించుతావు. నీ సంఘానికి ఆ శక్తి నువ్వే ఉంటావు. ఆ సంఘం యొక్క ముందుకి నడపడానికి నువ్వు మళ్ళీ జన్మ తీసుకుంటావు అని చెప్పినప్పుడు అతను మళ్ళీ ఎవరిగా జన్మ తీసుకున్నాడని చెప్పిందంటే అంబేద్కర్ గా. డాక్టర్ అంబేద్కర్ అనేది మనకి ఇప్పుడు వాడలో ఇక్కడ మనకి విగ్రహాలు ఉంటాయండి. అంబేద్కర్ జయంతి అనేది కూడా ఉంటుంది. ఆ కక్కయ్యని, ఆ యముడే కక్కయ్యగా వచ్చినప్పుడు ఆ కక్కయ్యని ఇప్పుడు మనకి డాక్టర్ అంబేద్కర్ గా భూమి మీదకి ఆయన ఇప్పుడు 1891లో, అంటే కక్కయ్య మరణించిన 283 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన 1891లో కక్కయ్య డాక్టర్ అంబేద్కర్ గా భూమి మీదకి వచ్చి ఎంతో మేధావితో తక్కువ జాతి వాళ్ళందరినీ, వారి యొక్క జీవిత చరిత్ర చదవండి డాక్టర్ అంబేద్కర్ గారిది. ఆయన చెప్తాడన్నట్టు, ఆయన మొత్తము ఒక లాయర్ కావడానికి ఎంత కష్టపడ్డాడు, ఒక పుస్తకం కొనడానికి ఎన్నో రోజులు ఉపవాసం ఉండేవాడు, ఎందరో పెద్ద పెద్ద వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆయన జ్ఞానంతోని, ఆయన మేధావితోనే అందరినీ ఓడించగలిగిండు. ఆయన జీవిత చరిత్రలో చక్కగా ఉందండి ఇదంతా. అలా చెప్పడం వల్ల మరి ఈయన డాక్టర్ అంబేద్కర్ గా చక్కగా మరి భూమి మీదకి వచ్చి ఆయన ఇప్పుడు ఏం నిర్మించిండో మన అందరికీ తెలుసు. ఆయన అడ్వకేట్ గా మరి ఎంతో పేరు పొందిండు. అలా వీరబ్రహ్మం గారే మరి ఈయనకి చెప్పడం జరిగింది. మరి ఇంకా అతనితో పాటు ఎందరినో మహాన్ భావాలను కూడా సృష్టించుకొని అందరినీ ఒక మంచి మార్గంలోకి తీసుకొచ్చిండు. ఆయన చెప్పిన సిద్ధాంతాలు వేరు, మరి వారి కులంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఏమి చక్కగా పాటించడం అనేది కనిపించట్లేదు, అపోజిట్ గా ఉన్నారు. అందుకని ఇక్కడ ఆయన బోధించింది చక్కగా తెలుసుకోవాలి. మరి ఇక్కడ మనకి ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా చెప్పడం జరిగింది. మరి కొన్ని శ్లోకాలలో మరి తెలుసుకుందాం మనం. ఇక్కడ మనకి ముఖ్యంగా కూతురు గురించి తెలుసుకుందాము. అక్కడ అంటే స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చిందండి వీరబ్రహ్మం గారు. అంటే మనకి అంటే ఇక్కడ వీరబ్రహ్మం గారు సమాధి అయిన తర్వాత, సమాధి కంటే ముందు కూతురికి, అంటే తన కూతురు వీరనారాయణమ్మ, అంటే స్త్రీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు. అంటే నా కుటుంబంలో నా మగ పిల్లలకే కాకుండా నా కూతురు సంతానానికి ఈ మఠాధిపతులు అవుతారని చెప్పి వీరనారాయణమ్మకి వరం ఇస్తాడు. సమాధి కాకన్నా ముందు తన భార్యకి కూడా మరి మన స్త్రీ యొక్క 5వ తనము, అంటే ముత్తైతనం అనేది ఈ బొట్టు గాజులు ఇవేమి తీసేయకూడదు అని చెప్పి తన భార్య గోవిందమాంబకి వరం ఇస్తాడు. కూతురుకు ఒక వరం ఇస్తాడు, తర్వాత భార్యకి నేనెప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాను, జీవంతోనే ఉంటాను, జీవ సమాధి అవుతాను, కాబట్టి నేను మరణించలేను, కాబట్టి ఎవరు ఏమన్నా సరే గాని నువ్వు బొట్టు, పుస్తెలు, మట్టెలు, గాజులు, కమ్మలు, చెవి కమ్మలు 5 అంటే మన యొక్క 5వ తనము అంటే చెవి కమ్మలు వస్తాయి కానీ పుష్పాలు రావు. అందరు ముత్తైద పువ్వులు అనుకుంటారు, అందుకే పువ్వులు పెట్టుకోవాలి అంటారు. కానీ మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పువ్వు యొక్క విలువ, అందులో ఉన్న మకరందం యొక్క విలువ తెలుసుకొని ప్రతి పుష్పాన్ని రక్షించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. అందుకని ఇప్పుడు ముత్తైదతనంలో పుష్పం కాదండి, చెవి కమ్మలు వస్తాయని చెప్పి వీరబ్రహ్మం గారు చెప్పిండు. బొట్టు, గాజులు, మట్టెలు, పుస్తెలు, చెవి కమ్మలు, ఈ 5 నువ్వెప్పుడు తీయకూడదని చెప్పి ఆ తల్లికి వరం ఇస్తాడు. తను సమాధి అయిపోయిన తర్వాత సిద్ధప్పకి కూడా చక్కటి వరాన్ని ఇస్తాడు. తర్వాత మళ్ళీ కొన్ని జన్మల తర్వాత నువ్వు మళ్ళీ ఈ జ్ఞానాన్ని అంతా బోధించు, తర్వాత జన్మ తీసుకుంటావని చెప్తాడు.
కానీ వీళ్ళందరూ ఈయన జీవ సమాధి అయిన తర్వాత ఇక్కడ వనిపంట అనే ఒక చిన్న గ్రామం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క సమాధి నుంచి, అంటే వీరబ్రహ్మం గారు జీవ సమాధి అయినా అని చెప్పిండు కదా, మరి ఉన్నాడా లేదా అని ప్రజలు ఎట్లా ఉంటారంటే అపనమ్మకం ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జీవ సమాధిలో ఉన్న వీరబ్రహ్మం గారు ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఆ సమాధిని కాస్త పలగొట్టి, మరి అందులో జీవ సమాధిలో ఉన్నాడా లేదా అని చెప్పి కూడా సమాధి నుంచి 10 నెలల తర్వాత అండి, అతను జీవ సమాధి అయిన తర్వాత 10 నెలలకి మరి వీరబ్రహ్మం గారు ఉన్నారా లేదా అంటే 10 నెలల తర్వాత కూడా వీరబ్రహ్మం గారు అలాగే అక్కడ జీవంతో ఉన్నారు. అది ప్రజలందరికీ చూపించడము, అప్పుడు కదా ప్రజలు అంతగా నమ్మడం జరిగింది. అలా మరి మనకి ఇలా వీరబ్రహ్మం గారి యొక్క జీవిత చరిత్ర ఎంతో అద్భుతంగా ఉందండి, ఎంతో జ్ఞానం కూడా ఉంది. మరి వాళ్ళ యొక్క పిల్లలు కూడా పుత్రులు కూడా దేవగణాలు కాబట్టి వాళ్ళు కూడా ప్రచారానికి ఈయన వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు కూడా చక్కగా ప్రచారం చేయడం జరిగింది. మరి వీరబ్రహ్మం గారి యొక్క కొన్ని శ్లోకాలు మనం తెలుసుకుందామండి, ఒక 2-3 శ్లోకాలు. మరి ఒక 10 నిమిషాలలో మనం కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఏం శ్లోకాలు వివరించిండు అంటే, మనకి సర్వ దేవతలకు సదనమ్మ అంటే సర్వం అంటే ఈ లోకంలో ఎన్ని దేవతలు ఉన్నాయి, సర్వ దేవతలకు సదనమ్మ దేహము, మన దేహమే అన్ని దేవుళ్ళకి మొత్తము, గుడులకేగి పాటలు పడగనేల, సర్వ దేవతలకు సదనమ్మ దేహము గుడులకేగి పాటలు పడగనేల, నేను మేను సందు, నేను మేను అంటే నేను అనే ఆత్మ, మేను అనే శరీరానికి సందు మధ్యలో నిలుచును బ్రహ్మంబు, కాళికాంబ హంస కాళికాంబ అంటే ఏమంటున్నాడు వీరబ్రహ్మం గారి పద్యం రూపంలో అంటే, సర్వ దేవతలకు నిలయమైన నీ దేహము చాలా గొప్పది, ఈ దేహమే దేవాలయము, ఈ దేవాలయంలోనే సర్వ దేవతలు నివసిస్తున్నారు, ఈ దేహము దైవ దర్శనం అంటూ తీర్థయాత్రలకి గుడులకి తిరగాల్సిన అవసరము లేదు, తిరుగుతూ అష్ట కష్టాలు పడాల్సిన అవసరము లేదు, మరి దేనికి పడుతున్నారు, మరి నీ దేహంలోని దేవుళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పి వీరబ్రహ్మం గారు మరి ఈ నేనుకి మేనుకి మధ్యలో, ఈ జీవునికి నేనుకు మధ్యలో, శరీరానికి ఆత్మకి మధ్యలో నేనున్నాను అంటే బ్రహ్మము సులభంగా లభించే చోటు నీ దగ్గరే ఉంది అని చెప్తున్నాడు. అంటే ఈ జీవుడికి ఈ యొక్క శరీరానికి మధ్యలో, ఈ జీవాత్మకి శరీరానికి మధ్యలో బ్రహ్మం అనేది ఉంది, ఆ బ్రహ్మము నీ దగ్గరే ఉంది, దేవతలందరూ నీలోనే ఉన్నారు, తీర్థయాత్రలు గుడులు చుట్టూ తిరిగి అష్ట కష్టాలు పడాల్సిన అవసరం లేదని చక్కగా వివరించడం జరిగింది. చూడండి, ఆ కాల జ్ఞానం ద్వారా మనం పొందుతున్న అష్ట కష్టాలని మనం ఈ ఆత్మజ్ఞానం ద్వారా పోగొట్టుకోమని చెప్పి మనకు ఆత్మజ్ఞానాన్ని చక్కగా వివరించడం జరిగింది. మరి ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నాడంటే, ప్రజ్ఞ ఎనేడి గురుడు పంచనే ఉన్నాడు, ప్రజ్ఞ అంటే జ్ఞానము, ప్రజ్ఞ ఎనేడి గురుడు గురువు నీ పంచనే ఉన్నాడు, సూక్ష్మ దృష్టితోడా నీ యొక్క అంతర్దృష్టితోడా చూడవచ్చు, అగ్నులైన వారు అందులైపోయేరే, కాళికాంబ హంస కాళికాంబ. ఇది ప్రతిదానికి కాళికాంబ హంస కాళికాంబ అంటే ఏంటిదండి, కాళికాంబ అంటే మనలో ఉన్న ఆత్మశక్తి, కాళిక అంటే కాళికామాత నల్లటి రూపము, వేషము, పుర్రెలు, తలకాయలు, ఇది కాదు, నీలో ఉన్న ఆత్మశక్తి ఏదైతే ఉందో అదే కాళికాంబ. ఆ కాళికాంబ యొక్క శక్తి హంస రూపంలో అంటే నీ శ్వాస రూపంలో ఉంది. ఎంత అద్భుతంగా ఇచ్చిండు. అందుకే మనకు పత్రి సారు శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే చాలు అన్నీ పొందుతావు అని చెప్పిండు. ఎంత సులభమైన మార్గాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించిండు. చూడండి, హంసనే మనలో ఉన్న శ్వాసే శక్తి, మనలో ఉన్న ప్రాణమే శక్తి అని మనకి ధ్యానము చేద్దాము రో అన్నలార శ్వాసను పడదంలో ఉన్న సాంగుల్లో చెప్పిండు. ప్రాణమన్నా శక్తి అన్నా ఆత్మ అన్నా ఒక్కటే. అలా ఇక్కడ కూడా వీరబ్రహ్మం గారు కూడా నీలో ఉన్న శ్వాసరు ఆ శక్తే శ్వాస ఆ రూపంలో ఉంది. అందుకే కాళికాంబ
హంస కాళికాంబ, ఆ యొక్క శక్తి నీ శ్వాస రూపంలో ఉంది. ఆ శ్వాసని పట్టుకో, నీ శక్తి దగ్గరికి వెళ్తావు అని చెప్పి కాళికాంబ హంస కాళికాంబ అంటున్నాడు. అంటే జ్ఞానం అని గురువు, చూడండి, శ్వాస అని నీ గురువు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా చెప్పిండు, నేను గురువుని కాదు, నీ శ్వాసే నీ గురువు అన్నాడు. ఎంత గొప్ప అండి మన గురువు. మరి నీ గురువు నీ శ్వాస అన్నాడు. అంటే జ్ఞానం అనే గురువు నీ వద్దనే ఉన్నాడు, వారిలోనే నీలోనే ఉన్నాడు. వారు సూక్ష్మ దృష్టితో చూడు, ఈ కంటితో కనపడదు, వారిని సూక్ష్మంగా అంతర్దృష్టితో చూడు, అయితే చూడగలుగుతావు. అజ్ఞానులైన వారు గుడ్డివారు. అజ్ఞానం అంటే కళ్ళు లేని వాళ్ళు గుడ్డివారు లాగా చూడలేకపోతారు, అంతర్దృష్టిని చూడలేకపోతారు. అందుకనే నీ వద్ద ఉన్న గురువును సూక్ష్మ దృష్టితో చూసి జ్ఞానాన్ని నేర్చుకో అంటున్నాడు ఈ పద్యంలో. అమ్మ మమత, మేడం టైం ఉందా బేటా? 10 minutes ఉంది మేడం. ఓకే ఓకే, ఇంకొక 2 శ్లోకాలు చెప్పుకోవచ్చు కదా? ఓకే మేడం. ఇక్కడ మనకి ఇంకా చక్కగా శ్లోకం ఏం చెప్తున్నాడంటే, తనకు దారి తెలుప తన వెంట గురుడుండా, కళ్ళ గరుల పైన కాంక్షలేలా, కళ్ళ సత్యములకు నెల్ల గురుడుండే. అంటే ప్రతి వారికి దారి తెలుపుటకు జ్ఞానం అనే గురువు ఎవరికి వారి వెంబడే ఉంటాడు. జ్ఞానం నేర్పే, అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం అనే గురువుని, అంటే వారికి గురువు నేర్పే ప్రతి ఒక్కరికి ఎవరికి వారు ఎంబడే ఉంటాడు గురువు. మరి బూటకపు గురువుల పైన ఆశలెందుకు, అంటే మీ లోపలనే అసలైన గురువు ఉన్నాడు, జ్ఞానంని ఇచ్చే గురువు. వేరే గురువుల పైన మీకు ఆశ పెట్టుకోకుండా చక్కగా ఏది అవసరమో ఏది అవసరం లేదో చక్కగా తెలుసుకొని జ్ఞానం అనే గురువు దగ్గరికి వెళ్ళు. ఏ జ్ఞానం మాత్రమే ఇచ్చే గురువు దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకో అని చెప్పి చక్కగా, అంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా కేవలం జ్ఞానాన్ని బోధించి సత్యాన్ని బోధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, అది మళ్ళీ నీలోనే ఉంది, నీ లోపలికి వెళ్ళు అని అంటే చక్కగా నీ లోపలికి వెళ్ళు అంటే చూడు, నీ లోపలికి వెళ్ళేది కేవలం ధ్యానం మాత్రమే. ఇక్కడ ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నాడు, జాతరలకు బోవా యాతనలు ఎన్నాయో. జాతరలకు వెళ్తారు కదా, జాతరలకు బోవా యాతలు ఎన్నియో, కష్టం ఎంతో అంత నష్టమగును. ఎన్ని కష్టాలుంటే అంత నష్టం అవుతుంది. ముక్కు సూటి పోవ ముక్కంటి కడదావు, కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఇక్కడ మనకి తీర్థయాత్రలకు పోయే వారికి ఎన్నో బాధలు ఉంటాయి. ఉత్తనే పోతామండి ఎంతో లగేజ్ తోని, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని ఎక్కాలి, ఎన్ని దిగాలి, ఎన్ని కష్టాలు పడాలి. అదే చెప్తున్నాడు, జాతరకి వెళ్ళాలన్నా తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా ఎన్నో బాధలు ఉంటాయి. కష్టం ఎంత అవుతుందో నష్టం కూడా అంతే జరుగుతుంది. కష్టం ఉంటుంది, నష్టం కూడా జరుగుతుంది. ప్రాణాయామం ద్వారా శ్వాసని గమనిస్తూ ముక్కుసూటిగా, ఇవన్నీ పోయే బదులు ప్రాణాయామం ద్వారా శ్వాసని గమనిస్తూ ముక్కుసూటిగా పోయినచో అతి దగ్గరలోనే తనలోనే తాను ఆరాధించిన దేవుడు దర్శనమిస్తాడు. ప్రాణాయామం ద్వారా దైవ దర్శనం సులభము అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంత ఆత్మ జ్ఞానము మనకి ఎంతో ఇచ్చిండు, కానీ ఈ ఆత్మ జ్ఞానాన్ని పక్కకు పెట్టేసి బ్రహ్మం గారు చెప్పలేరా, కాలజ్ఞానంలో ఇది చెప్పిండు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని భ్రమలో పడి అది జరిగేదాని కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ జరిగేది నా మీద ప్రభావం చూపకూడదు అంటే నేను ఆత్మ జ్ఞానాన్ని పొందాలి అన్న విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతుందని చెప్పి మేము ఈ జూమ్ క్లాస్లో మరి క్లాసులు మరి పెట్టడం జరిగింది. అందుకని ఇంకా ఎంతో జ్ఞానం ఉందండి. ఇటువంటి సత్య శోధన అనేది చాలా ఉంది. మరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రలో మామూలుగా లేదండి జ్ఞానం, ఇంకా చాలా ఎంతో ఉంటుంది. మరి అటువంటి ఎన్నో కొన్ని వందల వేల శ్లోకాలు ఉన్నాయి. మరి ఆయన ఇచ్చిన సత్య సందేశాన్ని మనం తప్పకుండా
నాశనం కాని సందేశం, సత్య సందేశం అంటే నాశనం కాని ఎంతో ఆత్మ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఆత్మ జ్ఞానము ఎక్కడ పారాయణం జరిగినా, ఎవరైనా ఆచరించినా వారికి కలి మాయ అనేది అంటదు అని కూడా స్పష్టంగా ఎన్నో శ్లోకాలలో చెప్పడం జరిగింది. అందుకనే మరి మనం ఆ బ్రహ్మం గారి జీవిత చరిత్రలో ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో పాటు ఎన్నో శ్లోకాలు ఉన్నాయండి. ఆ ప్రతి శ్లోకాన్ని మనం తెలుసుకొని ఆ యొక్క పద్యాలలో జ్ఞానాన్ని తెలుసుకొని మరి మనం ఎందరికో అందించాలి. వీరబ్రహ్మం గారు అనంగానే అందరూ చాలా వరకు నమ్ముతారండి. ఎందుకంటే వీరబ్రహ్మం గారు చెప్పలేదా ఇది జరిగింది అని నమ్మేస్తారు. అంటే వీరబ్రహ్మం గారు అది కాదు ఇది కూడా చెప్పిండు, ఆత్మజ్ఞానము ఇలా ఉండమన్నాడు, ఇలా ఉంటే ఆ కాల జ్ఞానంలో జరగబోయేది అంటదు అని చెప్పి మనం చక్కగా వివరించి వాళ్ళకి బోధించవచ్చు. మరి ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మమత. యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అసలు చాలా హ్యాపీగా ఉంది మీరు జూమ్కి రావడం. బ్రహ్మం గారి ఒక జ్ఞానాన్ని అద్భుతంగా, అంటే మీరు అన్నట్టుగా కాలజ్ఞానం గురించి, కాలజ్ఞానంలో చెప్పిన విషయాల గురించే ఎక్కువ మంది పట్టించుకుంటారు మేడం. సో ఆయన ఆత్మజ్ఞానాన్ని కూడా అందించారు, శ్వాస మీద ధ్యాస పెట్టమని కూడా చెప్పారు. సో కాలజ్ఞానం వల్ల, కాలజ్ఞానంలో చెప్పిన ఆ విషయాలు, సంఘటనలు జరగడం వల్ల దాని నుండి తప్పించుకోవడానికి ఆత్మజ్ఞానము ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ ఆత్మజ్ఞానాన్ని మీరు అందరూ పాటిస్తే కాలజ్ఞానంలో ఏదైతే జరుగుతాయని చెప్పారో వాటి ప్రభావం మన మీద ఉండదు అని చెప్పారు. కానీ దాన్ని పక్కన పెట్టి మనము ఆయన ఏదైతే సంఘటనలు జరుగుతాయో కాలజ్ఞానంలో వాటిని మాత్రం మనం పట్టించుకొని అవి ఎప్పుడు జరుగుతాయో అని భయపడుతూ బ్రతుకుతున్నాం మేడం. సో అద్భుతంగా బ్రహ్మంగారి జ్ఞానము. సో ఇప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు చదవాలి, తెలుసుకోవాలి అనే ఒక తపన ఈ క్లాస్ లో మీరు చెప్పడం ద్వారా ఎంత మంది అయితే ఈ క్లాస్ వింటారో మేడం వాళ్ళందరికీ ఓకే మనం ఇది తెలుసుకోవాలి అనే ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా వస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ యొక్క అనుభవాలు కూడా, మీ సొంత అనుభవాలు, ఆరోగ్య సమస్యల నుండి మీరు ఏ విధంగా బయటపడ్డారు, సో 11 రోజుల్లోనే తేడా తెలుసుకొని ఇంకొకరికి ధ్యానాన్ని అందించడము అద్భుతంగా, అసలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం మీ స్టోరీ. సో ఈ రోజు మీరు మాకు 1 అవర్ టైం కేటాయించి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం, అది మేము అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎవరైనా మాట్లాడితే తీసుకుందాం మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో ఓకే. మాట్లాడితే హ్యాండ్ రైజ్ చేయండి. రవికుమార్ సార్ మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్కారం సార్. క్లాస్ చాలా బాగా చెప్పారు మేడం. పోతులూరి బ్రహ్మం గారి గురించి కానీ, అలాగే శ్రీ మహావిష్ణువు ఆయన ఎలా జన్మ తీసుకున్నారని, అలాగే ఎం ధర్మరాజు కూడా జన్మ తీసుకున్నారని ఇంతవరకు మాకు తెలియని విషయాలు, కొత్త విషయాలు తెలియపరిచారు. అలాగే మన ఆత్మ కాళికా దేవిదిలాగా ఈ శ్వాసే మన గురువు అని చెప్పి చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా కృతజ్ఞతలు మేడం. క్లాస్ మాత్రం చాలా బాగుంది. అలాగే మీకు కృతజ్ఞతలు మేడం. మమతా మేడంకి, అలా రాము మాస్టర్ గారికి, వచ్చిన మేడం కూడా నా ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ సార్. లావణ్య మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ప్రణామాలు మాస్టర్. యా లావణ్య మేడం చాలా వాయిస్ బ్రేక్ బాగుందండి. అవుతుంది. కాల జ్ఞానాన్ని ఆలోచిస్తారు సినిమాటిక్ వేళ, కానీ ఆత్మ జ్ఞానం కూడా బోధించాలని మీరే చెప్పిల్లు మాస్టర్. అందరూ తమ శ్వాసే తమ గురువు అని భావించాలని చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. యా థ్యాంక్ యూ లావణ్య మేడం. సో యా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం 1 అవర్ టైం కేటాయించి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మా అందరికీ అందించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
సో మా మాస్టర్స్ విన్నారు కదా ఈ రోజు మేడం మనకు అందించిన జ్ఞానాన్ని చక్కగా మేడం అనుభవాలు వివరించారు, ధ్యానం ద్వారా ఎలా తనలో మార్పు తీసుకొచ్చుకున్నారు అని. అలాగే బ్రహ్మం గారి యొక్క జ్ఞానాన్ని కూడా అద్భుతంగా ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలను మనకు ఒక అరగంటలో ఆ బుక్ లోంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. సో ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడుతూ అలాగే వీలైనంత వరకు మనము చాలా మందికి ఈ జ్ఞానం అనేది షేర్ అయ్యే విధంగా మనం అందరికీ షేర్ చేద్దాము. సో ధ్యాన ప్రచారంలో భాగస్వాములం అవుతాము. సో ఇది మాస్టర్స్ ఈ రోజు మన వన్నెస్ విజ్డమ్. మళ్ళీ రేపు మరొక గ్రేట్ మాస్టర్ తో మరొక అద్భుతమైన జ్ఞానంతో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మేడం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్కారం.